దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలనతో విసుగు చెందిన బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాన్ని పడగొట్టాలి అంటున్నారని చెప్పారు. అవసరమైతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని, ఖర్చును తాము భరిస్తాము అంటున్నారని తెలిపారు. రాజకీయాల్లోకి వచ్చాక సిన్సియర్గా ఉంటే కుదరదు అని, దురుసుగా ఉంటే ఎలా ఉంటుందో చూపిస్తామన్నారు. మాకు తెలివ ఏ బిజినెస్ మ్యాన్ నాకు తెలిసిన వాళ్ళు కొంచెం ఫ్యాక్టరీ దగ్గర ఆడడం ఉద్యోగస్తులు అన్నయ్య మాట్లాడుకుంటే కూడా రాదంటే ఎందుకు అంటే ఈ గవర్నమెంట్ వశపొందలేదు దగ్గర అడగొట్టలేదు దండం పెడతాం పైసలు ఇస్తాం మీకు మస్తు పైసలు ఇస్తాం కొనుగోలు అవసరం అనుకుంటే ఎమ్మెల్యేలు కానీ ఉంచప్పుడు దీన్ని ఉంటే దరిద్రం ఇది దీన్ని మొత్తం కథం పట్టిదని ఎంతమంది అంటున్నారు. బిల్డర్స్ అంటారు, ఇండస్ట్రియలిస్టులు అంటారు, మీకు అర్థం జరగడం పెట్టుకుంటారు. ఏ ఎమ్మెల్యేలు ఏం చేసుకుంటారో మీరు చేసుకోండి అనే కార్యం వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలి. కనుక దుర్మార్గమైన సర్పంచులకు బిల్లు రాలేదు. మన ఇలా చాలా మంది ఉన్నారు బిల్లు రావాలి మొత్తుకుంటారు. ఇల్లు కట్టిన వాళ్ళు, మోరీలు వేసిన వాళ్ళు, రోడ్లు వేసిన వాళ్ళు, అంగన్వాడీ స్కూల్ కట్టిన వాళ్ళు, సంఘాలు కట్టిన వాళ్ళు పైసలు రాలేదు. ఇక ఇంకొక ముచ్చట చెప్తా మన దుబ్బాక గురించి. దుబ్బాక మరొక విషయం మాట్లాడినా. దుబ్బాక నిజంగా చెప్పాలంటే మన తెలంగాణలో 10 ఉమ్మడి జిల్లాలలో కూడా ఇంత అభిమానంగా ఏది లేదు.